నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక ఒక ఫెయిల్యూర్ స్టోరీ కూడా ఉంటుందంటారు. అంటే విజయం, వైఫల్యం ఇవి రెండూ ఒకే కాయిన్‌కి రెండు వైపులన్నమాట. సో, ఈరోజు దీని గురించే కొంచెం లోతుగా చూద్దాం. సక్సెస్ కావాలంటే మీ ఫెయిల్యూర్ రేటును డబుల్ చేయండి అంటున్నారు టామ్ వాట్సన్. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ. మామూలుగా మనం ఫెయిల్ అవ్వకుండా ఉండటానికి కదా ప్రయత్నించేది. కాని ఇక్కడ ఆయన ఏకంగా దాన్ని రెట్టింపు చేసుకోమంటున్నారు. ఎందుకలా? ఎందుకంటే బహుశా చరిత్ర మొత్తం చూస్తే మనకు ఇదే అర్థమవుతుంది. ఫెయిల్యూర్ లేనిదే సక్సెస్ రాదని. సరే, మనలో చాలామందికి ఒక రకమైన అపోహ ఉంటుంది. ఎవరైనా గొప్పగా సక్సెస్ అయ్యారనుకోండి, వెంటనే మనమేమనుకుంటాం, వాళ్ళకి లక్ బాగుంది, లేదంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు, అందుకే అంత సక్సెస్ అయ్యారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అది ఎంతవరకు నిజమంటారు? అసలు విషయం ఏంటంటే, మన కళ్లకు కేవలం వాళ్ల విజయం మాత్రమే కనిపిస్తుంది. చిత్రం యొక్క ఒక వైపు మాత్రమే మనం చూస్తాం. కానీ ఆ విజయం వెనుక ఉన్న కఠోర శ్రమ, అవమానాలు, లెక్కలేనన్ని వైఫల్యాలు అవన్నీ మనకు కనిపించవు. అందుకే వాళ్లు చాలా సులభంగా విజయం సాధించారని మనం భ్రమపడతాం. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలో ఒక గొప్ప నాయకుడి జీవితాన్ని చూద్దాం. ఆయన జీవితాన్ని చూస్తే మనకర్థమవుతుంది. కొన్నిసార్లు మనల్ని మన విజయాల కన్నా మన వైఫల్యాలే ఎక్కువగా తీర్చిదిద్దుతాయని. అబ్రహం లింకన్, ఆయన జీవితాన్ని ఒకసారి చూడండి. 21 ఏళ్ల వయసులో వ్యాపారంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత 22ఏళ్లప్పుడు శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయారు. 27ఏళ్ల వయసులో తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఒక రకమైన నర్వస్ బ్రేక్డౌన్కి గురయ్యారు. అయినా ఆపలేదు. 34 ఏళ్లప్పుడు మళ్లీ కాంగ్రెస్ ఎన్నికల్లో ఓటమి, 49ఏళ్లప్పుడు సెనేటర్ అవ్వాలని ప్రయత్నించి మళ్లీ ఓడిపోయారు. అంటే చూడండి, ఒకదాని తర్వాత ఒకటి వ్యాపారం, రాజకీయాలు, ఆరోగ్యం అన్నింటా దెబ్బలే. ఇన్ని ఓటముల తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? ఇక నా వల్ల కాదు అనుకుంటారు. కాని లింకన్ తన 52వ ఏట ఏకంగా అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, లింకన్ దృష్టిలో ఓటమి అనేది ఒక డెడ్ ఎండ్ కాదు. అది కేవలం ఒక డైవర్షన్, ఒక మలుపు మాత్రమే. ప్రతి ఓటమిని ఆయన ఒక గుణపాఠంగా తీసుకున్నారు. దానినుంచి నేర్చుకుని ఇంకా బలంగా ముందుకు సాగారు. అందుకే ఆయన కథ కేవలం వైఫల్యాల కథ కాదు, అది అల్లుపెరగని పట్టుదల కథ. సరే, ఇదే రాజకీయాల గురించి. ఇప్పుడు మనం సైన్స్, ఆవిష్కరణల ప్రపంచంలోకి వెళ్దాం. ఇక్కడ కూడా అంతే. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చిన వాళ్లని మొదట్లో ఎవ్వరూ నమ్మలేదు. వాళ్లు కూడా తీవ్రమైన అవమానాల్ని, తిరస్కరణల్ని ఎదుర్కోవాల్సొచ్చింది. లీ డి ఫారెస్ట్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ఆయనొచ్చి, నేను అట్లాంటిక్ సముద్రం దాటి మనిషి గొంతును పంపగలను అన్నాడు. ఇప్పుడు మనకది చాలా సింపుల్గా అనిపించొచ్చు. కాని అప్పట్లో అదొక పిచ్చి ఆలోచన. జనాన్ని మోసం చేస్తున్నాడని ఏకంగా ఆయన మీద కేసు పెట్టారు. అంటే ఆలోచించండి, రేడియో టెక్నాలజీకి పునాది వేసిన వ్యక్తిని ఒక మోసగాడిలా చూశారు. ఇంకో ఉదాహరణ చూడండి, ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. 1903 డిసెంబర్ 10న న్యూయార్క్ టైమ్స్ లాంటి పెద్ద పేపర్ ఒకటి రైట్ సోదరులని ఎగతాళి చేస్తూ ఒక ఆర్టికల్ రాసింది. గాలి కంటే బరువైన యంత్రాన్ని కనిపెట్టాలని చూస్తున్న ఈ రైట్ సోదరుల తెలివేంటో అని వాళ్లని ప్రశ్నించింది. అంటే అప్పటి మేధావులు, నిపుణులు కూడా వాళ్ల నమ్మలేదన్మాట. కాని అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ ఆర్టికల్ పబ్లిష్ అయిన సరిగ్గా ఒకే ఒక్క వారం తర్వాత కెటీ హాక్లో రైట్ సోదరులు తమ కలను నిజం చేశారు. ప్రపంచంలో మొట్టమొదటి విమానాన్ని గాల్లోకి ఎగరేశారు. అసాధ్యమనుకున్నది కేవలం 7 రోజుల్లో సుసాధ్యమయ్యింది. ఇలాంటి ఫెయిలియర్స్ పెద్ద పెద్దవాళ్ల విషయంలో కూడా జరుగుతాయి. ఆటోమొబైల్ ప్రపంచాన్ని మార్చేసిన హెన్రీ ఫోర్డ్ తెలుసుకదా. ఆయన తను తయారుచేసిన మొదటి కారులో రివర్స్ గియర్ పెట్టడమే మర్చిపోయారట. అంటే చూడండి, ఎంత పెద్ద ఆవిష్కరణ అయినా అది కూడా చిన్న చిన్న తప్పులతోనే మొదలవుతుంది. ఇప్పుడు మనం బిజినెస్ వరల్డ్లోకి వెళ్దాం. ఇక్కడ పట్టుదలకి, ఓపికకి మారుపేరుగా నిలిచిన కొన్ని కథలు చూద్దాం. వందల, వేల తిరస్కరణల తర్వాత సక్సెస్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. కేఎఫ్సి, ఈ పేరు తెలియనివాళ్లు ఉండరు. దాని ఫౌండర్ కర్నల్ శాండర్స్. ఆయన ఈ బిజినెస్ మొదలుపెట్టే టైంకి ఆయన వయసెంతో తెలుసా? 65 ఏళ్లు. అప్పటికే రిటైర్ అయిపోయారు. ఆయన దగ్గర ఏముంది? చేతిలో చిల్లిగవ్వలేదు. ఒక పాత కార్లో తిరిగేవారు. ప్రభుత్వం నుంచొచ్చే $100 పెన్షన్ చెక్ మరియు తన తల్లి నేర్పిన ఒకే ఒక చికెన్ రెసిపీ. అంతే. ఆయన ఆస్తి మొత్తం అదే.
సరే, ఆ రెసిపీని పట్టుకుని ఆయన రెస్టారెంట్ల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఒక రెస్టారెంట్, 2, 10, 100 కాదు. ఆయనకి మొదటి ఆర్డర్ వచ్చేసరికి ఆయన 1000కి పైగా రెస్టారెంట్ల దగ్గర నో అనిపించుకున్నారు. ఊహించుకోండి, 1000కి పైగా తిరస్కరణలు. ఇక్కడ మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఏదైనా పని మొదలుపెట్టి ఒక 3 సార్లు ఫెయిలైతే, మహా అయితే 10 సార్లు లేదా 100 సార్లు చాలామంది అక్కడితో ఆపేస్తారు. నా వల్ల కాదు, నేను చాలా ట్రై చేశాను అని చెప్పేస్తాం. కాని 1000 సార్లు వద్దు అని చెప్పినా తన మీద తనకున్న నమ్మకాన్ని వదులుకోలేదాయన. వాల్ట్ డిజ్నీ కథ కూడా ఇలాంటిదే. మనందరికీ మిక్కీ మౌస్, డిజ్నీల్యాండ్ తెలుసు. కాని ఒకప్పుడు ఆయనొక యంగ్ కార్టూనిస్ట్గా ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ ఎడిటర్ ఆయనతో, నీకసలు టాలెంటే లేదు, క్రియేటివిటీ లేదు అని చెప్పి ఉద్యోగంలోంచి తీసేశాడట. అలాంటి వ్యక్తి తర్వాత వినోద ప్రపంచం రూపురేఖల్ని మార్చేశారు. సరే, ఇన్ని కథలు విన్నాం కదా. లింకన్, రైట్ సోదరులు, కర్నల్ శాండర్స్, డిజ్నీ వీళ్ళందరి జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అసలు విజయమంటే ఏంటి, వైఫల్యమంటే ఏంటి, ఈ రెండింటికీ ఉన్న సంబంధమేంటి? దాన్ని ఇప్పుడు పునర్నిర్వచించే ప్రయత్నం చేద్దాం. ప్రపంచానికి బల్బునిచ్చి వెలుగునిచ్చిన థామస్ ఎడిసన్ గురించి అందరికీ తెలుసు. కాని ఆయన చిన్నప్పుడు స్కూల్లో టీచర్ వాళ్ళమ్మకి ఒక లెటర్ ఇచ్చి పంపించారు. అందులో ఏముందో తెలుసా? మీ అబ్బాయి ఏదీ నేర్చుకోలేనంత తెలివి తక్కువవాడు, దయచేసి వాణ్ణి స్కూల్ నుంచి మాన్పించేయండి అనుంది. ఎంత దారుణమైన మాటలవి, అది కూడా ఒక టీచర్ నుంచి. కాని ఆ లెటర్ చదివాక వాళ్ళమ్మ ఏం చేసిందో తెలుసా? ఆమె ఆ టీచర్కి తిరిగి జవాబిచ్చింది. నా టామీ తెలివి తక్కువవాడు కాదు, ప్రపంచమే వాణ్ణి అర్థం చేసుకోలేదు, ఇకపై వాడికి నేనే చదువు చెప్తాను అని. ఆ ఒక్క తల్లి నమ్మకం, ఆ ఒక్క మాట థామస్ ఎడిసన్ జీవితాన్నే మార్చేసింది. కేవలం 3 నెలలు స్కూల్కి వెళ్లిన ఆ అబ్బాయి ఆ తర్వాత 1000కి పైగా పేటెంట్లు సాధించిన గొప్ప ఆవిష్కర్త అయ్యాడు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? విజయం అంటే మన జీవితంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం కాదు. అసలు సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఎదుర్కొని వాటిని దాటుకొని నిలబడగలగడమే నిజమైన విజయం. మనమెప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇదే కనిపిస్తోంది. చివరగా ఈ ఒక్క మాటతో ఈ విషయాన్ని ముగిద్దాం. విజయవంతమైన వాళ్లు ఏదో అద్భుతమైన గొప్ప పనులు చెయ్యరు. వాళ్లు చేసేవి మామూలు చిన్న పనులే. కాని ఆ చిన్న పనులను ఒక కొత్త పద్ధతిలో చేస్తారు. ఆ పట్టుదల, ఆ నిబద్ధత, అదే వాళ్లని గొప్పవాళ్లం చేస్తుంది. మరి ఇదంతా విన్నాక మనకి ఏమర్థం కావాలి? విజయానికి అసలైన దారి, అసలైన రాజమార్గం ఏది? బహుశా మనం ఇప్పటిదాకా చూసిన కథలన్నీ ఒకే ఒక్క సమాధానం వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అదే వైఫల్యం. వైఫల్యాన్ని ఒక ముగింపుగా కాకుండా ఒక గుణపాఠంగా చూసినప్పుడే అసలైన విజయానికి దారులు తెరుచుకుంటాయి.